సుంకశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రిటర్నింగ్ వాల్ కూలిపోవడానికి కారణం మీరంటూ విమర్శించుకుంటున్నారు. అయితే ఎక్స్పర్ట్స్ కూడా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు. డిజైన్ లోపం వల్లే సుంకశాల రిటర్నింగ్ వాల్ కూలిందంటున్న రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణతో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ స్పెషల్ ఇంటర్వ్యూ. సుంకశాల ప్రాజెక్టు రాజకీయంగా దుమారం రేపుతున్న అంశం. నాటి మంత్రులు జగదీష్ రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్, సబితా మహమూద్ అలీ 2022 మే 14న ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కనిపిస్తున్నది సుంకశాల ప్రాజెక్టు. ఇది నిర్మాణంలో ఉన్నప్పటి విజువల్ ఇది. రీసెంట్గా వారం క్రితం సుంకశాల ప్రాజెక్టు కూలుతున్న దృశ్యాలు మనం డిజిటల్ స్క్రీన్ పైన చూడొచ్చు. దీని కింద అరగంట ముందు కనుక ఈ వాల్ కూలితే కనుక 100 మంది కార్మికులు చనిపోయేవారని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించిన పరిస్థితి. కానీ 50 ఏళ్ల వరకు హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేయడం కోసం ఈ వాల్ను నిర్మించామని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పింది. కానీ తీరా చూస్తే వాల్ కూలిపోయిన పరిస్థితి. 2215 కోట్ల వరకు అంచనా పెంచిన ఈ గోడ మరి ఈరోజు కూలిపోతే ఎవరిది తప్పు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. నమస్తే. సో నిర్మాణంలో వాల్ను చూస్తున్నారు, కూలిపోయిన వాల్ను చూస్తున్నారు. మీ అనుభవం ప్రకారం కూలిపోవడానికి ఏ కారణాలు చెప్తారు? సుంకశాల అంటే ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇదంతా కొంచెం మనం పిక్చరైజేషన్తో మనం మొదలు చెప్పుకుంటే అర్థమవుతుంది. ఇది కృష్ణానది. కృష్ణానదికి అడ్డంగా నాగార్జున సార్ నిర్మాణం చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది నాగార్జున సార్ ప్రాజెక్టు. ఇది కృష్ణానది ప్రవహిస్తుంది, ఇట్లా వస్తుంది. దీనికి నాగార్జున సారు ఇక్కడ నిర్మాణం చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ సుంకశాల అంటే ఏంది, ఎస్ఎల్బిసి అంటే ఏంది, ఇదంతా కొంచెం తెలుసుకోవాలి. ఇక్కడ నాగార్జున సార్ రిజర్వాయర్ ఏరియా. రిజర్వాయర్ ఏరియాలో ఏమైందంటే ఈ కృష్ణాకు హైదరాబాద్ వాటర్ సప్లై తీసుకురావడానికి తెలంగాణ రాకముందే 3 లైన్లు వేసారు. కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజుల ద్వారా ఒక్కొక్క ఫేజ్కు 5.5 టీఎంసీ నీళ్ళు వస్తాయి. ఒక్కొక్క ఫేజ్కు టీఎంసీలో లెక్క పెట్టుకుంటే 5.5 ఈచ్ టీఎంసీ అంటే టోటల్గా 16.5 టీఎంసీలు నీళ్ళు తీసుకొస్తారు. సరే, టీఎంసీ అంటే ఏంది, ఎంజీడీ అంటే ఏంది, వాళ్ళ మెట్రో వాటర్ ప్రకారం నేను చెప్తాను. అయితే ఈ 3 లైన్లు వేసినప్పుడు దీనికి వాటర్ సోర్సు శ్రీశైలం, ఇది నాగార్జున సార్ తీసుకోవాలి. డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇవి వాటర్ సోర్సు ఇక్కడ నుంచే వీళ్ళు తీసుకోవాలి. ఈ తీసుకునే ఒరిజినల్ వాటర్ సోర్స్ తీసుకునేది ఈ మెట్రో వాటర్ కొరకు తీసుకునే సోర్సే సుంకశాల. ఇదే సుంకశాలే. ఇక్కడికి ఒరిజినల్గా వీళ్ళ సోర్స్ వీళ్ళు తీసుకోవాలి. తీసుకోక ఏం చేసినంటే వీళ్ళు వదిలిపెట్టేసారు. లైన్లు కంప్లీట్ చేసారు. విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ పోయింది, చంద్రబాబు నాయుడు పీరియడ్ పోయింది. పీరియడ్ పోయిన తర్వాత ఈ సుంకశాల నిర్మాణం చేయకుండా ఈ లోపల ఎస్ఎల్బిసి కెనాల్ అనేది పుట్టంగండి దగ్గర నాగార్జున సార్ ఉంది కదా, ఇక్కడ పుట్టంగండి దగ్గర ఏఎంఆర్పి ప్రాజెక్టుకు 3 పంప్ హౌజులు చేశారు. 4 పంప్ హౌజులు ఉన్నాయి. ఇది ఏఎంఆర్పి. ఇది ఏఎంఆర్పి అంటే ఎస్ఎల్బిసి కొరకు చేసిన ఏఎంఆర్పి. ఇది ఎస్ఎల్బిసి కొరకు చేసిన పంప్ హౌజులు 4 పుట్టంగండి దగ్గర. ఇదే పెద్దవరం మండలం. ఈ పుట్టంగండి వందల చేసి ఇక్కడ నుంచి కెనాల్ ఎస్ఎల్బిసి కెనాల్ ఇట్లా తీసుకుపోతారు. అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉంటుంది. ఇక్కడ అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి ఎస్ఎల్బిసి కెనాల్ ఇట్లా పోతుంటుంది. అయితే అప్పుడు ఏమైందంటే ఈ కెనాల్ అప్పటికే 2005కు ఇది తయారైంది. తయారైన తర్వాత ఏం చేసుకుంటే ఈ సుంకశాల నుంచి ఎందుకు నీళ్ళు తీసుకురావాలి, ఇది బంద్ చేయాలి సేకరణ. ఇక్కడికి వెళ్ళి ఈ పుట్టంగండికి వెళ్ళి నీళ్ళు ఈ ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి నుంచి డైరెక్ట్ తీసుకుందాం అక్కంపల్లి బ్యాలెన్స్ నుంచి ఇట్లా దీన్ని కనెక్ట్ చేశారు. ఈ కెనాల్కి వెళ్ళి కనెక్ట్ చేసారు. ఇక్కడికి కనెక్ట్ చేసి ఇక్కడ ఉద్దండపూర్ అని ఉంటుంది. ఉద్దండపూర్ వాటర్ ఫిల్టర్ పెట్టుకున్నారు వాళ్ళు. పెద్ద ఊర మల్లపల్లి దాటినాక మీరు ఉద్దండపూర్ వస్తుంది, రోడ్డు మీదనే వస్తుంది. మల్లపల్లి నుంచి సాగర్ పోయేటప్పుడు ఉద్దండపూర్ కాడ ఉద్దండపూర్ ఇది మెయిన్ రోడ్ మీద వాళ్ళు వాటర్ పెట్టుకున్నారు. డైరెక్ట్ సుంకశాల నుంచి తీసుకునే సాగర్ నీళ్ళను ఈ ఎస్ఎల్బిసి కెనాల్కు చేపట్టిన పంప్ హౌజ్ పెద్దవారు పుట్టంగండి పంప్ హౌజ్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఈ కెనాల్ నుంచి నీళ్ళు తీసుకున్నారు. ఇక్కడ 4 పంపులు. ఇవి 4 పంపుల నుంచి ఒక్క పంపు నీళ్ళు వీటికి సరిపోతుంది. 3 లైన్లకు సరిపోతుంది. అయితే వీళ్ళు తాత్కాలిక 20 ఏళ్ళ నుంచి ఇళ్ళకెళ్ళే తీసుకుంటున్నారు. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే నాగార్జున సార్ దీని లెవెల్ 590, దీని కనీస మట్టం 510. అయితే ఏమవుతుందంటే 510 వరకు నీళ్ళు ఉంటేనే ఈ నీళ్ళు ఇళ్ళకు అందగలుగుతాయి. ఈ నాగార్జున సార్ కెనాల్ నుంచి లోపల పోతే మాత్రము నీళ్ళు ఇక్కడ షార్టేజ్ వస్తున్నాయి.
సమ్మర్లో. ఇక్కడ నుంచి పంపింగ్ చేయడానికి లేదు ఇక. లోపల పోయినప్పుడు పంపింగ్ ఇక్కడ ఆగిపోతుంది. ఆగిపోయిన వీళ్ళు మళ్ళీ ఫర్దర్ ఎవ్రీ సమ్మర్లో ఇళ్ళకెళ్ళి నీళ్ళు ఇళ్ళ పోస్తారు మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఇళ్ళ పోసి లిఫ్ట్ చేసి మళ్ళీ అప్పుడు ఇట్లా చేస్తారు. దీన్ని బదులు ఏం చేశారంటే ఇది ఎందుకు దీనికి సోర్స్ దీనికి డౌన్లో పోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 510 కాదు, ఇప్పుడు 470 దాకా 460 దాకా తీసుకుపోవచ్చు లెవెల్ డౌన్లో ఇక్కడ మళ్ళీ ఫర్దర్. ఇక వాళ్ళు ఏ సమ్మర్లో అయినా దీనికి సంబంధం లేకుండా ఏ సమ్మర్లో అయినా మనం నీళ్ళు తీసుకోవచ్చు అన్నట్టు. దీనికి కెనాల్ లెవెల్కి సంబంధం లేకుండా ఇది సుంకిశాల. ఇది దీని సోర్స్ దీనికే పెట్టాలని స్టార్ట్ చేసాం. ఇక్కడ కూడా కేసీఆర్ కుట్ర బాగుంది. ఇది 2014 నాడు యాక్చువల్గా 300 కోట్లే దీని అంచనా వ్యయం సుంకిశాల ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది సుంకిశాల చేపట్టలేదు కేసీఆర్, మొదటి టర్మ్లో చేపట్టలేదు. రెండో టర్మ్లో 2022 మీరు చెప్పినట్టు 2022 నవంబర్ 14 నాడు చేపట్టడం జరిగింది. అప్పటికి ఇది 3000 కోట్లకు వచ్చింది. ఇది మే 14 అంటే అప్పుడు 300 కోట్లు ఉన్నదాన్ని ఈరోజు సుమారు 3000 కోట్లకు వచ్చింది. అది కావాలనే కేసీఆర్ కుట్ర. తన ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంచుకోవాలి ఆయన. అప్పటికి కాళేశ్వరం అయిపోయింది. కాళేశ్వరం అయినాక మళ్ళీ బిస్కెట్ డబ్బు ఉండాలి ఆయనకు. ఆ బిస్కెట్ డబ్బా కొరకు దీన్ని ఆపిండు. ఆ రోజు చేసినట్టుంటే 300 కోట్లతోనే ఏది ఉండే. 2020 వచ్చుకున్న 3000 కోట్లకు డైరెక్ట్ దాదాపు వచ్చేసింది. అది 1400 కోట్లు ఇచ్చింది కానీ ఉంది. అది మళ్ళీ 2150 చూపిస్తారు కదా. ఇది 3000 పైన ఉంది ఇప్పుడు. ఇది దీన్ని ఏం చేసినట్టే అప్పుడు మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చింది నామినేషన్ మీద. తన ఇటువంటి పనులు క్రియేట్ చేయాలి, లేట్ చేయాలి, ఇది చేయాలి బాగా. అంటే ఈ మెగా కృష్ణారెడ్డికి పంప వదులు మోటార్లు ఇలా మేము పనే ఇలా ఇది ఉంటుంది. ఎల్ఎన్టీ వాళ్ళు బ్రిడ్జిలోకి ఎక్స్పర్ట్ ఉంటారు. కొన్ని బ్రిడ్జ్ ఎల్ఎన్టీ వాళ్ళు ఇప్పుడు మేడిగడ్డ కూడా ఎల్ఎన్టీ వాళ్ళే చేసిర్రు. అది బ్రిడ్జ్లు కెనాల్ కాబట్టి. మెగా కృష్ణారెడ్డి పంప వదులు ఎక్కువ ఎక్స్పర్ట్. ఆయనకు ఎక్విప్మెంట్ అయిన దగ్గర బాగుంది అట్లుంది అన్నట్టు. మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినగా మెగా కృష్ణారెడ్డి సంబంధం కేసీఆర్ సంబంధం మనకు చెప్పాల్సిన పనే లేదు. 10 ఏళ్ళు ఎందుకు ఆగవలసి వచ్చింది? 8 ఏళ్ళు ఎందుకు ఆగవలసి వచ్చింది? అప్పుడే చేయొచ్చు కదా. రాగానే ఈ సుంకిశాల చేపట్టలే. అప్పుడు 2022 చేపట్టిండు. ఈ విజువల్ చూపించిందే నేను వేస్తా. ఇది ఇక్కడే నేడు బాక్స్ టైప్ కటింగ్ చేస్తారు. చేసి బాక్స్ సైడ్ చేసి పంపోజులు నిర్మాణం చేస్తారు. ఇది వాటర్ సైడ్ టన్నల్ తవ్వుతారు 3. ఇట్లా 1, 2, 3 టన్నల్ తవ్వుతారు. ఈ టన్నల్కి వెళ్ళి నీళ్ళు అంటే రిజర్వ్ స్టోరేజ్ నారాయణ సార్ నుంచి టన్నల్ నుంచి పంపోజులకు వస్తాయి. పంపోజులు డైరెక్ట్ ఇది ఒక టన్నల్ వెడల్పు 8 మీటర్ల డయా. ఇది పైప్ పెద్దవి 8 మీటర్లు అంటే మన ఈ రూమ్ సైజ్ కంటే పెద్దవి అన్ని నీళ్ళతో రావాలి. ఇవి 8 నీళ్ళు ఇలా నీళ్ళు వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే వస్తుంటాయి కదా. వస్తే అప్పుడు ఇక్కడ కంట్రోలింగ్ గేట్స్ పెడతారు. దీన్ని మూడిటికి కంట్రోలింగ్ గేట్స్ పెడతారు. ఎందుకంటే కంట్రోలింగ్ గేట్స్ అవసరం కదా. ఎన్ని నీళ్ళు వదిలిపెట్టాలి ఏం సంగతి. కంట్రోలింగ్ గేట్స్ లేకపోతే ఎట్లా డైరెక్ట్ రిజర్వాయర్లకే నీళ్ళు రావద్దు కదా. పంపు 8 మీటర్ల డయా పైపులు కదా, డైరెక్ట్ నీళ్ళు పంపులకు రావద్దు కదా. ఇది కంట్రోలింగ్ గేట్స్. ఈ కంట్రోలింగ్ గేట్స్ బాడీ ఇది. అయితే ఈ కంట్రోలింగ్ గేట్స్ బాడీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళంతా ఏం చెప్తారంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది. సరే వారం రోజులు ఏదో లేటుగా రిపోర్ట్ చేసినట్టు అది వేరే సంగతి. ఈ కంట్రోలింగ్ ఈ గేట్లు పెట్టిన వాళ్ళే పడిపోయింది. ఇక్కడ గేట్స్ ఇది ఏ ప్రాజెక్ట్కైనా కెనాల్ ముగట ఇప్పుడు మన పిక్చర్ చూసింది వాళ్ళే పడిపోయింది. మళ్ళీ పిక్చర్ ఈ కంట్రోలింగ్ ఇదే వాళ్ళు ఇప్పుడు చూపించింది. ఈ గేట్స్ ఇవి గేట్లో పెడతారు. ఈ కంట్రోలింగ్ గేట్స్ 3 గేట్లకు 3 టన్నల్స్కు 3 కంట్రోలింగ్ గేట్స్ ఆ వాళ్ళే వచ్చి పడిపోయింది కదా. ఇది నిర్మాణం లోపభూయిష్టమైన నిర్మాణమే కదా. అదేదో అది డయాఫ్రమ్ వాళ్ళు అది ఇంజనీరింగ్ లోపం డిజైన్ లోపమే. డిజైన్ నాణ్యత లోపం. ఎందుకంటే గేట్స్ కొరకు కట్టిన వాళ్ళు ఖచ్చితంగా నిలబడాలి. డ్యామ్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి. ఇదే ఇప్పుడు నేను గీసిన ఈ గేట్లు 3 గేట్లకు 3 కంట్రోలింగ్ స్ట్రక్చర్. ఇది ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి చూడు. ఇట్లా వస్తున్నాయి చూడు పైపులకి ఇదే వస్తున్నాయి. ఇప్పుడు నేను దానిలోకి 3 టన్నల్స్ పెట్టిరు. 3 టన్నల్స్ నుంచి 3 కంట్రోలింగ్ గేట్స్. ఈ కంట్రోలింగ్ గేట్స్ ఇప్పుడు పడిపోయినాయి. ఇట్లా ఈ కంట్రోలింగ్ గేట్స్ ఎన్ని రిలీజ్ అన్ని చేసి ఇక్కడ పంపోజులు ఉంటాయి. ఇక్కడ పంపోజులు ఉంటాయి. ఈ పంపోజులకి వెళ్ళి నీళ్ళు ఎత్తిపోస్తారు. అట్లా ఎత్తిపోస్తారు. ఇట్లా పైకి ఎత్తిపోస్తారు. ఇది కంట్రోలింగ్ గేట్స్ అంటారు, రెగ్యులేటర్ అంటారు. ఈ కంట్రోలింగ్ గేట్ స్ట్రక్చర్ నిర్మాణం అనేది లోపభూయిష్టంగా మీరు డిజైన్ ఫాల్ట్ లోపభూయిష్ట నిర్మాణమే. ఈ కంట్రోలింగ్ గేట్స్కు ఈ డ్యామ్లో వచ్చిన ఇళ్ళకి సంబంధం లేదు. నువ్వు కంట్రోలింగ్ గేట్స్ డ్యామ్ ఫుల్ ఉన్నా కూడా ఎక్కువ వచ్చినా కూడా ఇళ్ళకి వెళ్ళి ఇడవాలి కదా. నువ్వు ఇడవాలి కదా. అంటే ఈ కంట్రోలింగ్ గేట్స్ బాడీ ఈ మొత్తం నిర్మాణం అనేది బలిష్టంగా ఉండాలి. నువ్వు కంట్రోలింగ్ గేట్సే మొత్తం వాల్వ్ అయింది.
పోతే ఇప్పుడు ఏదో నీళ్ళు ఎక్కువ వచ్చినాయి పోయింది, లేకుంటే మొన్ననే గేట్లు పెట్టిరు మీరు జూలై ఎండింగ్లా కాడావుడిగా గేట్లు పెట్టిరు పోయిండ్రు అంటారు. మరి గేట్లు పెట్టకపోతే ఏం పెడతారు? పెట్టాల్సిందే కదా. నువ్వు గేట్లు పెట్టినా ఉండాలి కదా. నీ గోడ వీకే కదా, గోడ వీక్ అయింది కాబట్టి నీళ్ళు అది ఏమైందంటే మన ఈ మూడు సొరంగాలున్నాయి కదా, ఆ 3 సొరంగాల ఇప్పుడు అదే 3 సొరంగాలున్నాయి కదా, 3 సొరంగాలకి వెళ్ళి ఆడ ఆ ఒక్క సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి. మధ్య సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వస్తే తట్టుకోవద్దా? వస్తుంది ఫోర్స్. నువ్వు ఫోర్స్ నువ్వు అది రేపు పొద్దుగాల 360 రోజులు ఉండాలి కదా. నీకు ఫోర్స్ ఎంత వచ్చి ఉండవలసిందేనా? మరి ఆ ఫోర్స్కి ఒక్క గేట్ ఫోర్స్కే నీకు తట్టుకోక వాల్ పడిపోయిందంటే నీ నిర్మాణ లోపమే కదా, నీ డిజైన్ లోపమే కదా, నీ కాలంలో చేసిన లోపమే. అదే ఇప్పుడు ఇది మరో కాళేశ్వరం మేడిగడ్డ, ఇది కూడా దగ్గర 3,000 కోట్లు అంచనా. అది కూడా అంతే, మేడిగడ్డ కూడా అంతే 2.5 4,000 కోట్లు. ఇది కూడా 3,000 కోట్ల పనికి ఈ విధంగా ఉంది. కాబట్టి ఇది టోటల్గా డిజైన్ లోపము, నిర్మాణ లోపమే. ఇది ఏదో నీళ్ళు సాగర్లో నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, వీళ్ళు అనవసరం మొన్ననే గేట్లు పెట్టిండ్రు. గేట్లు పెట్టేది కాకుండా ఆ సొరంగం ముంగట మట్టి తీసేసిర్రు. మట్టి తీసేయడం వల్ల నీళ్ళు సడన్ నీళ్ళు వచ్చి కొట్టేసినాయి. కొట్టదా బాబు పెడుతురు. ఇప్పుడు టీఆర్ఎస్ల పని ఏంటంటే అనవసరం తప్పుడు ఈ సాంకేతిక అంశాలలో తప్పుడు ప్రచారాలు చేయడం బాగా అలవాటైంది వాళ్ళకి. చెప్పుకుంటారు తప్పుడు ప్రచారం సాంకేతిక అంశాలు. నువ్వు గేట్ల కొర కట్టిన వాళ్ళు లోపల ఇట్లా పడిపోతుంది. అది ఎంత బలిష్టంగా ఉండాలి. ఏదైనా టెంపరీ దాన్ని అడ్డంగా కట్టినావు అనుకో, అడ్డంగా కట్టి ఏదో తాత్కాలిక నీళ్ళు అది గోడ పోయిందంటే పోయింది. పోయినా ఇది మెయిన్ వాళ్ళు ఆపాలి కదా, మెయిన్ గేట్ల వాళ్ళు గోడలు ఆపాలి కదా. అదే మొత్తం ఇట్లా పేకమేడ లెక్క పడిపోతే నీ నిర్మాణ లోపం కాకపోతే ఇంకేముంది ఈడ? నీళ్ళు మరి అల్లకెళ్ళి ఎట్లయినా వస్తాయి కదా. ఇప్పుడు ప్రెషర్తోని 8 మీటర్ల పైపుల 3 పైపులు వేసారు, 3 పైపులకి నీళ్ళు వస్తాయి డ్యామ్ నిన్నప్పుడు. ఆ పైపులు వచ్చినా నీళ్ళు గ్రౌండ్లో ఆ వాటర్లో నిర్మాణం జరిపేటప్పుడు లోపం ఉందంటారా? డిజైన్ లోపము. ఇప్పుడు ఆ గోడ పడిపోయిందంటే నీ ప్రెషర్కు నీ డిజైన్ లోపం, నిర్మాణ లోపం అంతే. హడావుడి బేస్ వేస్తారు, ఫౌండేషన్ వేస్తారు, ఏదైనా ఇది ఈ నీళ్ళు ఇలా పోయే నీళ్ళకి ఇది ఆపాలా లేదా? మరి ఆపకుండా ఇది పేకమడలకి ఎందుకు పడిపోతుంది? నీళ్ళు రాగానే పడిపోదు కదా. ఇది బేస్ సరిగా లేక, డిజైన్ సరిగా లేకనే కదా. ఇది మేము మెట్రో వాటర్లో వేసి నీళ్ళు ప్రెషర్కి ఇది ఎట్లా పోతుంది? గోడ ఎట్లా పడిపోతుంది లోపలికి? ఇళ్ళకెళ్ళి గేట్ కంట్రోల్ చేసి ఇళ్ళకెళ్ళి నీళ్ళు ఇడిచివేస్తే పంప్ హౌస్ నడుస్తాయి. ఈ గేట్లు 3 గేట్లు 3 టనల్స్కి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఇలా గేట్లు ఆపరేట్ చేస్తారు. ఎంత సైజు ఇడవాలి నీళ్ళు, ఎంత ఇడవాలి అది ఇది ఆపుతుంది నీళ్ళు. ఈ గేట్ల మీద మొత్తం డ్యామ్లో ఉన్న నీళ్ళను, రాసాల్లో ఉన్న పైపుల నుంచి వచ్చి సొరంగాల నుంచి వచ్చిన నీళ్ళు మొత్తం ఇది ఆపుతుంది గేటు. ఈ గేట్లు ఆపాలి, గేటుకు ఉన్న ఈ గోడ ఆపాలి. మరి ఒక్క సొరంగం నుంచే నీళ్ళు ప్రెషర్గా వచ్చి కొట్టినా అంటే ఈ గోడ ఎందుకు పడిపోయింది లోపలికి? మీరు ఇప్పుడు చూసినట్టు పడిపోద్దు కదా. నిర్మాణం అంతే. ఎట్లయితే కాళేశ్వరం మేడిగడ్డ ఎట్లా లోపం ఇష్టం నిర్మాణం చేసి ఇది అడావుడి నిర్మాణ లోపం, డిజైన్ లోపం. ఇది మళ్ళీ టైం పడుతుంది. మళ్ళీ మొత్తం కొత్త కట్టాలి. ఖచ్చితంగా కంట్రోలింగ్ గేట్స్ ఉండవలసిందే ఎప్పుడైనా. వాటర్ లెవెల్ తగ్గాల్సిందే. మళ్ళీ వాటర్ లెవెల్ దాకా సమ్మర్ దాకా కావాల్సిందే. సమ్మర్లో కూడా వాటర్ లెవెల్ తగ్గినాక అది మళ్ళీ లెక్క. అది మళ్ళీ 510 500లకు రావాలి. వస్తేనే అప్పుడు మళ్ళీ నిర్మాణం చేస్తారు, లేకుండా చేయరాదు. మళ్ళీ ఇప్పుడు ఎట్లయినా 1 ఇయర్ పైనే పడుతుంది. ఎట్లా పట్టదా? ఇప్పటికే 3 ఏళ్ళు 2022లో స్టార్ట్ చేశారు కదా, ఇటుకే 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు అయింది కదా. మళ్ళీ సంవత్సరం వెనకైతే పడిపోయినట్టే దీనికి. అప్పటి వరకు హైదరాబాద్ ఇది ఉంది కదా ఎస్ఎల్బిసి, ఏఎంఆర్పి నుంచి ఇప్పుడు సప్లై చేస్తారు. పాతదే దిక్కు. ఏఎంఆర్పిలో ఉన్న 4 పంపులో 1 పంపు నీళ్ళు సరిపోతున్నాయి 3 లైన్లకు. దాని కెపాసిటీ 1 పంపు 600 క్యూసెక్లు. ఈ సుంకిశాల ఈ నిర్మాణం చేపట్టడం గల కారణం ఏంది? గత ప్రభుత్వం ఆలస్యం. అది ఎప్పుడో చేపట్టాలి. దాని సోర్సు దాని నాగర్ సార్ నుంచి దాని 3 లైన్లకు దాని సోర్స్ దానికి ఉంచాలి కదా మెట్రో వాటర్లో. దాని సోర్స్ని ఏం చేశారంటే ఇరిగేషన్ కెనాల్కి వెళ్ళి తీసుకున్నారు. సోర్స్ను కనెక్ట్ చేసారు వాడికి ఉద్దర్నపూర్ దగ్గరకు. అంటే ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నుంచి 1 పంపు నీళ్ళు డైవర్ట్ 4 పంపుల నీళ్ళ నుంచి 1 పంపు ఇచ్చిర్రు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్. అది తాత్కాలికం. అది అందుకే ఇరిగేషన్ పోయే నీళ్లను 1 పంపు నీళ్లను, నల్గొండ పోయే నీళ్లను వీళ్ళు హైదరాబాద్కి ఇచ్చినట్టు. హైదరాబాద్ 4 పంపులలో 1 పంపు నీళ్లను 4 పంపులు నిర్మాణం చేశారు అక్కడ ఎస్ఎల్బిసి కొరకు ఏఎంఆర్పి ప్రాజెక్ట్ కింద. ఆ 4 పంపుల నీళ్లను 1 పంపు నీళ్లు దీనికి ఇచ్చారు హైదరాబాద్కు. ఆ 1 పంపు నీళ్లు 3 లైన్లకు సరిపోతాయి.
3 లైన్లకు అంటే ఒక్కొక్క పంపు కెపాసిటీ 600 క్యూసెక్లు అంటారు. ఇది ఒక్కొక్క లైను 180 ఉంది క్యూసెక్లు. 3 180 చూస్తే 560 అంటే 600కు ఒక్క పంపుకు సరిపోతాయి నీళ్ళు. అంటే ఒక్క పంపు నీళ్ళు హైదరాబాద్కి ఇస్తారు వాళ్ళు అక్కడ 4 పంపుల నుంచి. మిగతా ఇంకా ఆ పంపు నీళ్ళు ఇస్తే ఇంకా సాగు పెరుగుతుంది, వాళ్ళ సాగు తగ్గించి ఇచ్చినట్టే హైదరాబాద్. కాబట్టి దాని సోర్స్ దాన్ని నాగార్జున సార్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నాగార్జున సారు మనకు వరం, అది మనకు ఉండడం. ఎందుకు వరం అంటే నాగార్జున సార్లో ఎండాకాలం కూడా 120 టీఎంసీలు ఉంటాయి. ఇలా ఎండాకాలం కూడా 120 టీఎంసీలో డెడ్ స్టోరేజ్ ఉంటుంది నాగార్జున సార్లో. ఇది ఒక వరం మనకు. ఈ నాగార్జున సారు ఏ ప్రాజెక్టు కూడా ఇంత డెడ్ స్టోరేజ్ నిల్వ నీరు ఉండదు. ఇది 120 టీఎంసీలు ఎవ్రీ సమ్మర్లో ఉంటాయి. నీళ్ళు తీరాకుంటుంటాయి, ఇవి తీరావు. ఇంత 120 టీఎంసీల స్టోరేజ్ అంటే మనకి ఇది వరం ఎప్పటికీ. మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎంత తెలుసా? 30 టీఎంసీ. అది టీఎంసీ అంటే అంత నీళ్ళు, 30 టీఎంసీ నా ట్యాంక్ బండు. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్కి ఇప్పుడు ఉన్న వాటర్ సోర్సులు ఏంటంటే ఈ టోటల్గా మనకు సిటీకి 602 ఎంజీడీల నీళ్ళు సోర్స్ ఉన్నాయి ఇప్పటివరకు. ఏది హైదరాబాద్కు. దీన్ని ఎంజీడీ అంటారు. ఎంజీడీ అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే కొలుస్తారు నీళ్లను. అంటే మెట్రో వాటర్లో ఎంజీడీలు కొలుస్తారు, మేము ఇరిగేషన్లో టీఎంసీలో కొలుస్తాం. అంటే ఇప్పుడు 602 ఎంజీడీల నీళ్లు దీని ఈక్వల్ అంటే 35 టీఎంసీలు. ఇవి 35 టీఎంసీల వాటర్ అవసరం. సోర్స్ ఉంది ఇప్పుడు 35 టీఎంసీలో. హైదరాబాద్ 35 టీఎంసీలో సోర్స్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ. ఈ 600 ఎంజీడీల నీళ్ళు 35 టీఎంసీల సోర్స్ ఉంది ఇప్పటికి ఆగడు. ఈ 602 ఎంజీడీలు ఎక్కడెక్కడికి సోర్స్ అంటే 25 టీఎంసీలు ఉస్మాన్ సాగర్ నుంచి, 25 ఎంజీడీలు, 15 ఎంజీలు హిమాయత్ సాగర్ నుంచి, 45 ఎంజీడీలు మంజీరా కల్పగూర నుంచి, తర్వాత 75 ఎంజీడీలు సింగూరు నుంచి, తర్వాత అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 270 ఎంజీడీలు. తర్వాత ఇప్పుడు గోదావరి 10 టీఎంసీలు తీసుకొస్తారు. ఆ 10 టీఎంసీలు 172 ఎంజీడీలు. ఇవన్నీ కలిస్తే మనకు 602 ఎంజీడీల నీళ్ళు సిటీకి ఇప్పుడు సోర్సులు ఉన్నాయి, ఉన్న సోర్సులలో. అయితే వీళ్ళు 602 ఎంజీడీల నుంచి పెంచాలనుకుంటారు నీళ్ళు. సిటీ అవసరాలు ఇంకా పెంచాలనుకుంటారు. ఇళ్ళకెళ్ళి వీళ్ళు సప్లై చేసేది 500 సప్లై చేస్తారు మన సిటీకి. అంటే గోదావరి నీళ్ళు 10 టీఎంసీలు, కృష్ణా నీళ్ళు 16, 20 టీఎంసీలు అన్నీ కలిసినా కూడా 30 టీఎంసీలు ఇప్పుడు యూజ్ చేస్తారు. 30 టీఎంసీలకు 35 టీఎంసీలకు 30 టీఎంసీలు ఇప్పుడు సప్లై చేస్తారు. ఫ్యూచర్ ఉపయోగం కొరకు ఎప్పుడైనా ఫ్యూచర్ రిక్వైర్మెంట్ కొరకు అవసరం ఉంటుంది. పెంచాలనుకుంటే నిన్ననే జీవో ఇచ్చారు. గోదావరి నుంచి మళ్ళీ 15 టీఎంసీలు తీసుకొస్తున్నాము, తీసుకొచ్చేసి 5,000 కోట్లకు టెండర్ ఇచ్చినామని నిన్నగా మొన్ననే ఇచ్చారు పేపరు. ఇలా కూడా మనం గమనించవలసింది ఏంటంటే కృష్ణా బేసిన్లో మన హైదరాబాద్ ఉంది సిటీ, కృష్ణా రివర్ పరివాహక ప్రాంతంలో ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి నీళ్ళు తీసుకొస్తే చాలా ఎకానమీ. కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి నీళ్ళు తీసుకొచ్చినాం అనుకో మనకు ఒక 1000 లీటర్లకు 28 రూపాయల ఖర్చు వస్తుంది కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి తీసుకొస్తే. ఇదే గోదావరి నుంచి నీళ్ళు తీసుకొస్తే 1000 లీటర్లకు ఒక యూనిట్ అంటారు 46 రూపాయల ఖర్చు వస్తుంది, డబల్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా మనకు హైదరాబాద్ నీటికి అవసరాలు పెంచుకోవాలన్నా కూడా కృష్ణా నుంచి నీళ్ళు తీసుకురావడమే ఎకానమీ. కృష్ణా నీళ్ళే చాలా చీప్లు వస్తాయి. హైదరాబాద్ నీళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళి తెచ్చినా కాస్ట్లీ, డబుల్ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన వీళ్ళ గణాంకాల వరకే 28 రూపాయలు కృష్ణా నీళ్ళు వస్తాయి హైదరాబాద్ 1000 లీటర్లకు, గోదావరి నీళ్ళు 46 రూపాయలు వస్తుంది. అంటే డబుల్ ఖర్చు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఈ 602 ఎంజీడీలను 1000 ఎంజీడీలు చేయాలనుకుంటారు. 1000 ఎంజీడీలు చేయాలంటే ఇంకో 15 టీఎంసీలు పెంచుతారు. 15 టీఎంసీలు పెంచుతారు అనుకుందాం 50 టీఎంసీలకు. టీఎంసీలో లెక్క పెడితే అయితే ఎంజీడీలు లెక్క పెడితే 1000 ఎంజీడీలు అనుకో, 1000 లెక్క. ఒక ఎంజీడీ 1000 ఎంజీడీలు, ఒక ఎంజీడీ అంటే 33,675 పాపులేషన్కి నీళ్ళు ఇస్తుంది. ఒక టీఎంసీకి 6,229 ఎంజీడీలు ఒక వాళ్ళ లెక్కల. ఒక ఎంజీడీ నీళ్ళు వేయడానికి 33,000 పాపులేషన్కి సరిపోతాయి. సరే 600 నుంచి 1000 ఎంజీడీలు అనుకున్నప్పుడు మన 15 టీఎంసీలు మొన్న జీవో ఇచ్చారు. అది కూడా గోదావరి నుంచి తీసుకొస్తారు ప్రపోజల్. అది తప్పు. మరి ఎందుకు దానకిషోర్ తెలవాలి కదా, కృష్ణా నుంచి తీసుకురావచ్చు కదా. కృష్ణాలో ఎప్పటికీ 120 ఎంజీడీలు డెడ్ స్టోరేజ్ దొరుకుతుంది. సిటీకి నీళ్ళు తీసుకురావాలంటే ఎకనామిక్ చేయాలంటే నీటిని ఎకనామిక్గా ప్రజలకు అందించాలంటే కృష్ణా నీళ్ళే గోదావరికి మన సిటీకి అవసరం. ఇంకొకటి ఏముందంటే కృష్ణా నుంచి నీళ్ళు తీసుకొస్తే మనం తీసుకొచ్చిన నీళ్ళ 20% కౌంట్ చేస్తారు. 100 టీఎంసీలు వాడినామనుకో 20 టీఎంసీలు కౌంట్ చేస్తారు. అదో లెక్క ఉన్నది బచావ్ ట్రిబ్యునల్లో. తన ఓన్ బేసిన్లో
కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాంతం కృష్ణా వాళ్ళు వాడుకుంటే 20% లెక్క పెడతారు. అదే గోదావరి నీళ్ళు తీసుకొస్తే 100% లెక్క పెడతారు. అదొకటి కూడా ఉంది, అది కూడా తెలుసు. మరి ఎకనామిక్ ఉంది, ఈ ఎకనామిక్ విడిచిపెట్టేసి గోదావరి నీళ్లకు మల్లన్న సార్ నుంచి తీసుకొస్తాము 5,000 ఖర్చు పెట్టి, తర్వాత కొండపోచం సార్ తీసుకొస్తున్నాము, అది కూడా అనెకనామికల్. ప్రభుత్వం ఆలోచించాలి. ఇంకోటి, ఈ ఏ స్కీములు అయినా కూడా వాటర్ సప్లై స్కీమ్ ప్రభుత్వ నిధులతోని పూర్తి చేసి ఇవ్వాలి. దీన్ని కాంట్రాక్ట్ సిస్టంలో ఇస్తున్నారు. మొన్నటి 5,000 కోట్లలో 60% ప్రభుత్వం ఇస్తుంది, 60% కాంట్రాక్టర్ భరించాలి. అది టోల్ సిస్టంలో రోడ్ వేసి వసూలు చేసుకోమని కొన్ని నెలలు. అది దానివల్ల ఏమవుతుందంటే అది ప్రజలకు ఇది అన్ఎకనామికల్గా తయారై డ్రింకింగ్ వాటర్ రేట్లు పెరుగుతాయి సిటీలో. ఈ నిర్మాణం ఉంది కదా సార్, ఈ నిర్మాణం ఖర్చులు ఎవరు భరించాలి మళ్ళీ ఇప్పుడు? ఖచ్చితంగా డిజైన్ లోపం కాబట్టి ప్రభుత్వం భరించాలి. వాళ్ళు అంటారు ప్రజలు మళ్ళీ ఆయనే కట్టిస్తాడు. ఎందుకు కట్టిస్తారు? డిజైన్ లోపం. అది నీకు ప్రెషర్ వచ్చి చేసినట్టు ఉంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది, కానీ డిజైన్ లోపం, డిజైన్ బాధ్యత కాంట్రాక్టర్ కాదు కదా. డిజైన్ ప్రభుత్వాందే డిజైన్ బాధ్యత. దీన్ని కాంట్రాక్టర్కి ఎప్పుడు బాధ్యత అంటే ఏమైనా నాణ్యత లోపం చేస్తే కాంట్రాక్టర్ బాధ్యత ఉంటుంది. డిజైన్ లోపం కాంట్రాక్టర్ ఎట్లా భరిస్తాడు? ఇప్పుడు ఆడ మేడిగడ్డ కూడా అంతే, అది కూడా డిజైన్ లోపమే. కాంట్రాక్టర్ ఎట్లా భరిస్తాడు? మేజరు డిజైన్లో పోయి మేజర్ స్ట్రక్చర్ పోయిన తర్వాత మొత్తం వాడు ఎట్లా కడతాడు? కట్టరు. అది వాడు ఆర్బిట్రేషన్ పోతాడు. అదే గమనించలేదంటే వీళ్ళు ఇప్పుడు మెట్రో వాటర్ వర్క్ వాళ్ళు ఇటువంటి ప్రాజెక్టులకు అసలు యాక్చువల్ చూస్తే ఇరిగేషన్ వాళ్ళతో కన్సల్టెన్సీ చేయాలి. సరే మెట్రో వాటర్ అయినా ఇంజనీర్లే, మరి వాళ్ళు కూడా సరైన అంటే పచ్చజెండా అంటే ఆయన చేసిన అడావుడి అన్ని పనులు అట్లే ఉన్నాయి కదా. కేసీఆర్ చేసినవి, ఆయన కాలం చేసిన అన్ని అడావుడి, అధికారుల మీద ఒత్తిడి చేయడం, ఒత్తిడి మీద చేయడము, అది కూడా అంతే. కాళేశ్వరము ఒత్తిడి మీద చేయడం వల్లనే, అది హడావుడిగా చేయడం వల్లే ఆ పనులు ఆ విధంగా జరిగినాయి. ఇక్కడ కూడా తన కాలం కంప్లీట్ కావాలని ఒత్తిడి కారణంగానే ఇది ప్రాపర్గా డిజైన్ చేయకుండా, ప్రాపర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేయడం జరిగింది. టోటల్గా ఏదైనా కొలాప్స్ అయితే కాంట్రాక్టర్ వాడు క్లెయిమ్ చేస్తారు. చర్యలు తీసుకోవచ్చు. దీన్ని ఎంక్వైరీ చేసి టెస్ట్ చేసి నాణ్యత ప్రమాణాలు తగ్గినట్టే ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. ఆ నాణ్యత ప్రమాణాలు లోపైనా కూడా అధికారి ఏమంటారంటే మీ అధికార ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము, నువ్వు అప్పుడు ఎందుకు చేయించలేదు కూడా అడుగుతాడు వాడు. నాణ్యత కంట్రోల్ ఎవరు చేయాలి? ప్రభుత్వం. అక్కడ సైట్ ఇంజనీర్ చేయాలి. సైట్ ఇంజనీర్ బాధ్యత అవుతుంది. నాణ్యతను కాపాడవలసిన బాధ్యత కూడా సైట్ ఇంజనీర్ అవుతుంది. కాంట్రాక్టర్ ఏంటంటే నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తున్నా అంటాడు వాడు. డిజైన్ అనేది ఎవరు గవర్నమెంట్ చేస్తుంది కదా, వాడు కాంట్రాక్టర్ డిజైన్ చేయడు కదా. డిజైన్ నాణ్యత అంటే దానికి సరైన లోపల రాడ్స్ అవి రెయిన్ఫోర్స్మెంట్ అదంతా సరిగా చూసుకోవాలి కదా. దాని లోపమే ఫౌండేషన్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి అంటే బేసిక్ ఫౌండేషన్ ఉంటుంది. అవన్నీ కారణాలు వాళ్ళు కాంట్రాక్టర్కు బాధ్యత కాదు కదా. మీ డిజైను మీ ఫౌండేషన్ ఇదంతా మీదే కాబట్టి మీరే తర్వాత క్లెయిమ్ చేస్తాడు వాడు. మొదలు చెప్తారు, ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్ భరిస్తాడు. 20,000 కోట్లు అయితే మాత్రం 20,000 కోట్లు అయితే ఏదో 30,000 కోట్లు అయితే ఎన్ని కోట్లు అయితే చెప్పలేము మళ్ళీ నిర్మాణం చేయాలంటే. ఎందుకైతే 20,000 కోట్లు ఎందుకైతే మళ్ళీ బాగానే అయితే 500-600 కోట్లు అయితే ఖచ్చితంగా. మరి వాడు 500-600 కోట్లు ఒకటిసారి భరిస్తాడు? వాడు భరించాడు కదా, అది డిజైన్ లోపం అంటాడు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ యొక్క పాలనలో దుర్మార్గమైన అతడు ఎట్లయితే మేడిగడ్డ కాళేశ్వరం కూలిపోయిందో ఇది రెండోది ఇది. అయితే వీళ్ళు ఏంటంటే మరి లేట్గా ఎందుకు రిపోర్ట్ చేసిరు అంటారు. అదృష్టం కొద్దీ అది అక్కడున్న లేబర్స్ కార్మికుల యొక్క అదృష్టం. ఆ క్షణంలో వాళ్ళు షిఫ్ట్ దిగిపోయాక ఇది పడిపోయింది. తర్వాత కొత్త షిఫ్ట్ వాళ్ళు వచ్చే లోపల కూడా పడిపోయింది. అది పాతోళ్ళు దిగిపోయినా వెంటనే పాతోళ్ళు దిగిపోయినప్పుడే కొత్త షిఫ్ట్ వాళ్ళు రాకముందు పడిపోయింది. అది వాళ్ళ అదృష్టం. వాళ్ళకి అక్కడ ప్రాణాలు కాపాడుకునే అదృష్టం ఉంది మరి ఈ పని మీద. కాబట్టి ఇది టోటల్గా కేసీఆర్ యొక్క నిర్లక్ష్యము. ఆయన పీరియడ్లో జరిగిన పనులలో భాగం ఎట్లా పడిపోతుంది చూడు. మూడు గేట్లు పడిపోతున్నాయి. మూడు గేట్లు పడిపోతున్నాయి. గేట్ల నిర్మాణాలు ఎట్లా పడిపోతాయి? లోపభూయిష్టం చేయడం వల్లనే కదా. ఇప్పుడు ఏం చెప్తారంటే మొన్ననే గేట్లు ఫిట్ చేస్తారు. గేట్లు ఫిట్ చేస్తే పోతాయా? మనం జూలైలో ఫిట్ చేసిరు, 2వ తారీఖు నాడు పోయింది. ఆగమేఘాల మీద ఆ సొరంగంలో నీళ్ళు వచ్చే సొరంగంలో మట్టి తీసేస్తే పోతుందా? పోదు కదా. గేట్లు ఆపాలి కదా. గేట్లు ఆపాలి, గోడ ఆపాలి. మరి గోడ ఆపాలి అంటే ఇది నీ యొక్క లోపభూయిష్టమైన నిర్మాణం జరిగింది. ఖచ్చితంగా లోపభూయిష్టమైన నిర్మాణం. మొత్తానికైతే లోపభూయిష్టమైన నిర్మాణం గత ప్రభుత్వం చేపట్టింది. డిజైన్ లోపం ఉందని చెప్పి కూడా లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం హడావుడిగా పనులు చేయడం, కాళేశ్వరం, మేడిగడ్డ, ఇప్పుడు సుంకిశాల ప్రాజెక్టు, మరి ఇంకా ఎన్ని ప్రాజెక్టులు మరి ఇలా తెలంగాణకి భారం కానున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. కీప్ వాచింగ్.